హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి గాను అన్ని బ్యాంకుల యొక్క Q2 ఫైనాన్షియల్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ యొక్క Q2 రిజల్ట్స్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ వీడియో ద్వారా చూద్దాం. ముందుగా రిటైల్ లోన్స్. బ్యాంకు ఇచ్చే లోన్లలో 94% వృద్ధి కనిపించింది. అంటే హోమ్ లోన్, బిజినెస్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్ ఇలా అన్ని లోన్లు చాలా పెరిగాయి. మైక్రో ఫైనాన్స్ అంటే చిన్న రుణాలు. ఈ చిన్న రుణాలు 41.6% తగ్గించబడ్డాయి. అంటే బ్యాంకు చిన్న రుణాలను తగ్గించి పెద్ద రుణాలను ఇవ్వడానికి చూస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్రెడిట్ కార్డులు. ఈ క్రెడిట్ కార్డుల్లో 4 మిలియన్లు క్రెడిట్ కార్డులు ఇప్పటి వరకు ఉన్నాయండి. అంటే సుమారు 40 లక్షల క్రెడిట్ కార్డులు జనాలు వాడుతున్నారు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్వి. ఈ క్రెడిట్ కార్డుల వల్ల మరింత మంది కస్టమర్లు బ్యాంకుపై నమ్మకం పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెల్త్ మేనేజ్మెంట్. ఈ వెల్త్ మేనేజ్మెంట్ అనేది 54,693 కోట్లకు పెరిగింది. అంటే దీని అర్థం ధనవంతులుగా ఉన్న కస్టమర్లకి బ్యాంకుపై మరింత విశ్వాసం పెరుగుతుంది. లోన్ రికవరీ అండ్ రిస్క్. చెడు రుణాలు అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ తగ్గాయి. అలాగే ప్రొవిజన్స్ కూడా తగ్గాయి. అంటే దీని అర్థం డబ్బు తిరిగి రానివి తగ్గాయి. అలాగే ఫైనాన్స్ కంట్రోల్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ అంటే బ్యాంకు యొక్క నిధుల స్థితి. బ్యాంకు యొక్క క్యాపిటల్ అడెక్వసీ రేషియో 16.82% ఉంది. అంటే బ్యాంకు యొక్క నిధులు చాలా స్థిరంగా ఉన్నాయని అర్థం. బ్యాంకు యొక్క విజన్. బ్యాంకు యొక్క విజన్ ఏంటంటే ఎథికల్, డిజిటల్, సోషల్లీ గుడ్. ఇందులో ఎథికల్ బ్యాంకింగ్ అంటే న్యాయంగా, స్పష్టంగా పనిచేయడం అనే అర్థం. డిజిటల్ బ్యాంకింగ్ అంటే మొబైల్ యాప్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సేవలు చాలా స్పీడ్గా ఉండటం. సోషల్లీ గుడ్ అంటే సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు బ్యాంకు చాలా ముందంజలో ఉంది. బ్రాంచులు మరియు కస్టమర్ల విషయానికి వస్తే టోటల్గా ఇండియా మొత్తంలో 1041 బ్రాంచులు ఇప్పటి వరకు ఏర్పాటు చేశారు. అలాగే 3.5 కోట్ల మంది కస్టమర్లు ఐడిఎఫ్సికి అనుసంధానమై ఉన్నారు. డిపాజిట్లు మరియు లోన్ల విషయానికి వస్తే డిపాజిట్లు 23% పెరిగాయి. అలాగే లోన్లు 20% పెరిగాయి. సేవింగ్ అకౌంట్ యొక్క ప్రయోజనాలకు వస్తే సేవింగ్స్ అకౌంట్పై 7% వడ్డీ ఇచ్చే ఏకైక బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. మరియు ఇంట్రెస్ట్ అనేది ప్రతి నెల కూడా క్రెడిట్ చేసే ఏకైక బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. అలాగే వీటితో పాటు 36 సర్వీసులని ఫ్రీగా అందిస్తున్న ఏకైక బ్యాంక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఫైనల్గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది ఒక వరల్డ్ క్లాస్ బ్యాంక్ అయ్యే దిశగా ముందుకు సాగుతోంది.